ఒక రాజ్యంలో ఒక కోతి ఉంటుంది. ఆ కోతి మీద ఒక కేసు వస్తుంది. తప్పు చేసిందా చేయలేదా అని రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. అది అన్ని సాక్ష్యాధారాలు అన్ని చూసిన తర్వాత కూడా రాజుగారు దీనికి కొంచెం డౌట్ ఉంది, ఇది చేసినట్టు ఉంది చేయనట్టు కూడా ఉంది, ఇంకా దేవుడికి వదిలేద్దాము, దీనికి ఒక విచిత్రమైన శిక్ష ఇద్దాము, ఒక పెద్ద 50 ఎకరాలు ఉండే ఒక గ్రౌండ్ లో దాన్ని పడేయండి, దానికి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, చిమ్మ చీకట్లో రాత్రి దాన్ని పడేయండి, అది రాత్రి ఫైండ్ అవుట్ చేసి ఆ డోర్ ద్వారా బయటకి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, లేదా ఫైండ్ అవుట్ చేయలేదు ఉండిపోయిందా పొద్దున్న దాని గురించి శిక్ష వేసేద్దాము, ఇంకా అది బయటకి వెళ్ళగలిగిందంటే తప్పు చేయనట్టు అనేది ఒక లాజిక్ వచ్చింది. సరే అని చెప్పి తీసుకెళ్లి ఆ పెద్ద ప్రహరీ గోడ హైట్ ఉంటుంది, కానీ డోర్స్ అన్ని ఓపెన్, 3 డోర్సే అంత పెద్ద దానికి, చిమ్మ చీకట్లో దాన్ని పడేశారు. ఓకే యూ స్టార్ట్ అన్నారు. ఏం చేస్తుంది, ఇలా గోడ పట్టుకొని నడవాలి, నడుస్తూ డోర్ వచ్చింది అనుకో, డోర్ వచ్చింది తలుపు తిరిగి వెళ్ళిపోవడమే. సో అది రాత్రంతా దాని పని ఏంటి అంటే తెల్లారేలోగా ఇట్ హ్యాస్ టు వాక్ త్రూ ద సర్కంఫరెన్స్ అండ్ ఫైండ్ అవుట్ ఏ డోర్. ఇట్ ఈస్ ద గోల్. అలా చేస్తుంది రాత్రి అంతా తిరిగింది, ఫైండ్ అవుట్ చేయలేదు, తెల్లారిపోయింది. దానికి ఉదయం శిక్ష చేశారు. అది చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రిపూట అది తిరిగేటప్పుడు చేస్తూ వెళ్ళేటప్పుడు ఇంతసేపు చేస్తాం అని చెప్పి వదిలేసి మళ్ళీ ఆ మూమెంట్ లో ఎక్కడైతే డోర్ ఉందో అక్కడ వదిలేసి చేతులు అట్టట్లు అనుకుని మూమెంట్ లో వెళ్ళిపోయి నెక్స్ట్ తడుముతూ వెళ్ళడం మొదలైంది. అప్పుడు డోర్ వచ్చిన ప్రతిసారి వదిలేస్తుంది. 3 డోర్లు అలా మిస్ అయిపోయి దానికి. సో మనం చేసే ఎఫర్ట్స్ లో ఎప్పుడు కూడా హోప్లెస్నెస్ ఇక్కడ ఉండదులే, ఇంత ఇతికే ఇక్కడ ఉంటుందా అని చెప్పి దాన్ని కూడా అలా తోసిపుచ్చుతాం. అలా ఉండకూడదు. ప్రతిదీ మనం చేస్తున్న పద్ధతి ఏదైతే ఒకటి మొదలు పెట్టామో అదే పద్ధతిలో ఫినిష్ చేయాలి. ఆ కోతిలాగా మనం మధ్యలో వదిలేసాం అనుకో, కోతిలాగే మనకు కూడా రిజల్ట్స్ రావు అనమాట. వీ షుడ్ నాట్ స్టాప్ అవర్ ఎఫర్ట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది హోప్లెస్నెస్. వీ హావ్ టు బి హోప్ఫుల్. మన వర్క్ అనేది మనం ఒకటి నమ్మి చేస్తున్నప్పుడు ఎక్కడ హోప్ వదలకుండా చేయాలి.